నమస్తే. రిత్విక్ అండ్ రితిక డ్యాన్స్ ఛానల్ పునఃప్రారంభంలో నా మనవడు మనవరాలు వారిరువురు డ్యాన్స్ నేర్చుకున్న సమయంలో నేను వారికి గిఫ్ట్గా ఈ కార్యక్రమాన్ని ప్రజెంట్ చేస్తున్నాను. అందులో భాగంగా నృత్యానికి సంబంధించినటువంటి ఆ ఛానల్లో ప్రముఖ నృత్యతార నాట్య మయూరి ఎల్ విజయలక్ష్మి గారి గురించి, వారి చిత్రాల గురించి మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేయటం జరుగుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో ప్రముఖ నటిగా పేరొందిన నాట్యతార, నాట్య మయూరి, పాటలోని భావాలకు ఆమె జీవన రాగ మంజరి ఎల్ విజయలక్ష్మి గాలి కన్నా వేగం, జలపాతం పరుగుల్లో వంపు సొంపుల సోయగాలను, నడకల్లోనూ నాట్యములోనూ ప్రేక్షకులను పరవశింపజేసిన నాట్య రాగమంజరి, స్వప్న సుందరి ఎల్ విజయలక్ష్మి. ఎల్ విజయలక్ష్మి గారి యొక్క చలనచిత్ర ప్రవేశము 1959వ సంవత్సరంలో డిఎల్ నారాయణ గారు నిర్మించినటువంటి సిపాయి కూతురు చిత్రంలో ప్రముఖ నటులు సత్యనారాయణ గారి హీరోగాను, జమున హీరోయిన్గా నటిస్తే మొట్టమొదటిసారిగా ఎల్ విజయలక్ష్మి గారికి ఆ చిత్రంలో 2 పాటలకు అవకాశం ఇచ్చినటువంటి వారు దేవదాసు చిత్ర నిర్మాత డిఎల్ నారాయణ గారు. అయితే ఎల్ విజయలక్ష్మి గారి కన్నా ముందు మనం ఒకసారి పరిశీలిస్తే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కానీ, తమిళ, హిందీ చిత్ర రంగంలో మొట్టమొదటిసారిగా సీతారామ కళ్యాణంలో నందమూరి తారక రామారావు గారి దర్శకత్వంలో నృత్యతారగా పేరొందినటువంటి కుచల కుమారి, తర్వాత ట్రాంకోర్ సిస్టర్స్గా పేరొందినటువంటి లలిత, రాగిణి, పద్మిని, తరువాత వైజయంతిమాల, ఆమ్రపాలి చిత్రంలో తన నృత్య విశ్వరూపాన్ని చూపించినటువంటి చిత్రం ఆమ్రపాలి. అదేవిధంగా పద్మిని ఆమె మేరా నామ్ జోకర్, దేశ్ మే గంగా బహతీ హై లాంటి చిత్రాలలో కూడా ఆమె గొప్పగా నటించినటువంటి నాట్యతార. అదేవిధంగా మన తెలుగు తారల విషయంలోకి వస్తే మనకి నేటికి కాంచన గారు, రాజశ్రీ గారు, తరువాత ముందు వరుసలో రా సులోచన గారు కూడా మనకి ఉండటం జరుగుతుంది. నృత్య దర్శకులుగా మనకి వేదాంతం రాఘవయ్య గారు, తర్వాత పసుమర్తి కృష్ణమూర్తి గారు, వెంపటి సత్యం గారు, హీరాలాల్ గారు, చిన్ని సంపత్ ఇలాంటి ప్రముఖ నాట్యాచార్యులు వారందరూ కూడా ఎంతో ఆ నృత్య భంగిమలను ఎల్ విజయలక్ష్మి గారి యొక్క ఆ నాట్య భంగిమలలో రూపొందించి మనకు ప్రజెంట్ చేసినటువంటి చిత్రాలు చాలా గొప్పగా ఉన్నాయి. అందులో మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు, ఎల్ విజయలక్ష్మి గారి యొక్క కాంబినేషన్లో ప్రప్రథమంగా చెప్పుకోవాలంటే రాజ్యం పిక్చర్స్ నర్తనశాల జగర్తా ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడినటువంటి అగ్ర భాగంలో ఉన్నటువంటి ఆ చిత్రంలో బృహన్నలుగా నాట్యాచార్యునిగా నటించినటువంటి నందమూరి తారక రామారావు గారు, ఎల్ విజయలక్ష్మి గారి యొక్క కాంబినేషన్లో మనకి 2 పాటలు ఉంటాయి. జయగణనాయక అనేటటువంటి పాటలో ఆశీస్సులు అందజేస్తూ నాట్యాచార్యుడిగా బృహన్నల పాత్రధారి నందమూరి తారక రామారావు గారి యొక్క నాట్యము
ఎల్ విజయలక్ష్మి గారు వారికి అనుగుణంగా మహోన్నతమైనటువంటి నటనతో పాటు హావభావాలను కలిగినటువంటి నాట్య విన్యాసాన్ని మనం ఆ చిత్రంలో చూస్తాము. అదేవిధంగా సలలిత రాగ సుధాసారం అనేటటువంటి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడినటువంటి పాటలో కూడా నందమూరి తారక రామారావు గారు, ఎల్ విజయలక్ష్మి గారి యొక్క నాట్యము సుప్రసిద్ధములై నేటికి అజరామరములై వెలుగొందుతున్నటువంటి చిత్రరాజము నర్తనశాల. అయితే ఎల్ విజయలక్ష్మి కన్నా ముందుగా ప్రముఖ తారలో నృత్యంతో ఆ చిత్రానికి ఘన విజయం సాధించినటువంటి చిత్రాలను పరిశీలిస్తే మనం మల్లేశ్వరి చిత్రంలో పిలిచిన బిగువటరా అనేటటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటలో సాలూరు రాజేశ్వరరావు గారి దర్శకత్వంలో భానుమతి గారి నాట్యము, అదేవిధంగా సువర్ణ సుందరి చిత్రంలో వేదాంతం రాఘవయ్య గారి యొక్క నేతృత్వంలో అలుగకుర పిలువకుర అనేటటువంటి పాటల్లో కానీ, నర్తనశాలలో మరొక ఎవరి కోసం ఈ మందహాసం అనేటటువంటి చిత్రంలో ఎల్ విజయలక్ష్మి గారి యొక్క డ్యూయట్ సాంగ్లో కూడా చాలా గొప్పగా మనకి కనపడుతుంది. అదేవిధంగా పాండవ వనవాసం చిత్రం మరొక ప్రముఖమైన చిత్రంగా మనం ఎల్ విజయలక్ష్మి గారి యొక్క నాట్యం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ చిత్రంలో హర్నాథ్ గారికి జోడీగా నా చందమామ నీవే భామ తారలే యాన నీ నీడలోనే నా ప్రేమ సీమ అనేటటువంటి ఘంటసాల మాస్టర్ గారు సుశీల గారి యొక్క పాటలో ఎల్ విజయలక్ష్మి గారు, అసలు ఎల్ విజయలక్ష్మి గారు ఉంటే ఆ చిత్రంలో కన్నులకు విందుగా నాట్యం ద్వారా మనకి ఆహ్లాదకరమైనటువంటి మానస సంతోషాన్ని ఇవ్వటమే కాదు, ఆ చిత్ర నిర్మాతలకు కూడా అఖండమైనటువంటి విజయాన్ని సాధించి పెట్టినటువంటి చిత్రం. మళ్ళా నందమూరి తారక రామారావు గారు ఎల్ విజయలక్ష్మి గారి యొక్క కాంబినేషన్లో ప్రముఖంగా 2 చిత్రాలు చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకటి డివిఎస్ ప్రొడక్షన్స్ వారి మంగమ్మ శబదం చిత్రంలో నందమూరి తారక రామారావు గారు, ఎల్ విజయలక్ష్మి గారి యొక్క 2 పాటలు మనకి కనపడుతూ ఉంటాయి. వయ్యారమొలికే చిన్నది ఉడికించుచున్నది రమ్మంటే రాను పొమ్మన్నది టీవీ రాజు గారి యొక్క వయ్యారమొలికే చిన్నది ఉడికించుచున్నది రమ్మంటే రాను పొమ్మన్నది. ఆ పాస్ట్ బిట్స్కి ఎల్ విజయలక్ష్మి గారు నందమూరి తారక రామారావు యొక్క రొమాంటిక్గా వాళ్ళు చేసేటటువంటి ఆ దృశ్యంలో ఎల్ విజయలక్ష్మి గారు చాలా చనువుగా చాలా రొమాంటిక్గా నందమూరి తారక రామారావు గారిని కవిస్తూ పాడేటటువంటి ఆ పాటలో కూడా వారు చాలా బాగా చేశారు. అదేవిధంగా అందాల నారాజా అలుకేలరా అనేటటువంటి పాటలో కూడా ఆ గోముగా నందమూరి తారక రామారావు అలగటము, ఆ కళ్ళు అటు ఇటు తిప్పడము, ఎల్ విజయలక్ష్మి గారి బ్రతిమాలటము, ఆ సన్నివేశంలో కూడా బి విఠలాచార్య గారు చాలా గొప్పగా ఆ చిత్రాన్ని చేశారు. అదేవిధంగా డాక్టర్ డి రామానాయుడు గారి యొక్క మరొక గొప్ప చిత్రం ప్రతిజ్ఞాపాలనలో టిఎల్ కాంతారావు గారి హీరో, రాజశ్రీ హీరోయిన్గా నటిస్తే ఆ చిత్రంలో ఎల్ విజయలక్ష్మి గారికి 3 పాటలు ఉన్నాయి. ఆ పాటల్లో ప్రముఖంగా మొట్టమొదటిసారిగా మన తెలుగులో ఎల్లారీశ్వరి గారు పాడిన పాట గాలిలోన పైటి చెంగు గంతులేసెను ఎందుకు అనేటువంటి చిత్రంలో కూడా ఎల్ విజయలక్ష్మి గారు చాలా గొప్పగా ఆ నాట్యం చేస్తారు. అదేవిధంగా మరొక చిత్రం నందమూరి తారక రామారావు గారి యొక్క కాంబినేషన్లో భామా విజయం, శేఖర్ ఫిల్మ్స్ పేరిట నిర్మించిన భామా విజయం చిత్రంలో భువన మోహిని అవధి లేని యుగ యుగాల అమృతవాహిని అనేటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క ఆ పాట,
మరొక పాట రారా సుందర ఇటు రారా సుందర అనేటువంటి పాటలో కూడా నందమూరి తారక రామారావు గారు ఎల్ విజయలక్ష్మి గారి యొక్క కాంబినేషన్లో చాలా గొప్పగా ఆ నాట్య విన్యాస ఆ పద భంగిమలలో జలపాతము కన్నా వాయువు వేగాన్ని మించినటువంటి ఫాస్ట్ బిట్టు మనకి అందులో కనపడుతుంది. ఎల్ విజయలక్ష్మి నందమూరి తారక రామారావు గారి యొక్క కాంబినేషన్లో పిడుగు రాముడి చిత్రం. ఆ పిడుగు రాముడి చిత్రంలో నాట్యశ్రీ ఎల్ విజయలక్ష్మి, కొదమ సింగపు అడుగులున్న మొనగాడు నందమూరి తారక రామారావు గారి యొక్క మగసిరి తోడైతే సి నారాయణ రెడ్డి గారు, టీవీ రాజు గారి యొక్క మ్యూజిక్లో చాలా గొప్పగా ఆ చిత్రం ఉంటుంది. ఎక్కువ వారికి డ్యాన్స్ కంపోజ్ చేసినటువంటి వారు వెంపటి సత్యం గారు ప్రముఖంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి 2 చిత్రాల్లో ఎల్ విజయలక్ష్మి గారిని ప్రముఖంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకటి పునర్జన్మలో ప్రారంభంలో మొట్టమొదటి పాట ఎవరివో నీవెవరివో, ఆ పాటలో ఎల్ విజయలక్ష్మి గారు శ్రీశ్రీ గారు రాసినటువంటి పాట చాలా గొప్పగా ఉంటుంది. రెండవది పూజాఫలం చిత్రంలో మదన మనసాయర అనేటువంటి పాటలో అక్కినేని నాగేశ్వరరావు గారు దివాసి మీద కూర్చొని తిలకిస్తున్నటువంటి వాటిలో అక్కినేని నాగేశ్వరరావు గారు కళ్ళతో చేసేటటువంటి ఆ యొక్క నటన, ఎల్ విజయలక్ష్మి గారి యొక్క నాట్యము, అందులో సుందరి మధువై ముందు నిలిచేరా అందిన పెన్నిది అనుభవించరా అంటూ వలపులు దూసే వేళాయరా అంటూ కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట చాలా గొప్పగా ఫాస్ట్ బిట్గా ఉంటుంది. అదేవిధంగా టిఎల్ కాంతారావు గారు హీరోగా, ఎల్ విజయలక్ష్మి హీరోయిన్గా మన కీలుబొమ్మల చిత్రంలో నటించారు. ఆ చిత్రం కూడా చాలా గొప్ప ఘన విజయం సాధించింది. ఇందులో ఎల్ విజయలక్ష్మి గారి గురించి మనం 2 విషయాల్లో మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఒకటి, నర్తనశాల చిత్రంలో బృహన్నల పాత్రధారిగా నటిస్తున్నటువంటి నాట్యాచారుని పాత్రలో నందమూరి తారక రామారావు గారు వారి యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి ఏ విధంగా నటించాలనేటటువంటి విషయంలో ఒక నెల రోజులు ఎర్లీ మార్నింగ్ 3 to 4 ఆ ప్రాంతంలో వెంపటి పెద్ద సత్యం గారి దగ్గరికి వెళ్ళి తర్ఫీదు పొంది నెల రోజుల తరువాత ఎల్ విజయలక్ష్మి గారితో నటించినటువంటి చిత్రం మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎంజి రామచంద్రన్ గారు కూడా బాంగ్రా డ్యాన్స్ తమిళ చిత్రంలో కోరి ఈ పాటకి ఎల్ విజయలక్ష్మి గారిని పెట్టండి అని చెప్పి ఆమెతో డ్యాన్స్ చేయటానికి 40 రోజులు 40 days ప్రతిరోజు ఉదయాన్నే ఆ పాట యొక్క డ్యాన్సు పూర్తిగా తర్ఫీదు పొంది 100% ఎల్ విజయలక్ష్మి గారితో చేయగలను అనేటటువంటి ధీమాతో వారు కూడా ఆ చిత్రంలో వారు నటించడం, డ్యాన్స్ చేయటం కూడా జరిగింది. అంటే ఒక ఎల్ విజయలక్ష్మి గారి యొక్క నాట్యము, ఆ నాట్య తారగా, నాట్య మయూరిగా పేరు పొందినటువంటి ఆమెతో కలిసి నందమూరి తారక రామారావు గారు కానీ, ఎంజి రామచంద్రన్ గారు కానీ కూడా చేయటంలో ఎంత నిష్ణాతులైనటువంటి ఆ వెంపటి సత్యం గారి దగ్గర వారు తరఫీదు పొంది ఆ చిత్ర విజయాల్లో కూడా చాలా గొప్పగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం జరిగింది. తెనాల్లో జరిగినటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క 100వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలి వచ్చినప్పుడు వారు ప్రేక్షకులతో పాటుగా
వారి అభిరుచులను, వారు ఏ విధంగా సినీ పరిశ్రమకు వచ్చారు, ఏ విధంగా ఎదిగారు. నందమూరి తారక రామారావు గారి యొక్క డెడికేషనే నేను ఈ స్థాయికి ఎదగటానికి గల ముఖ్య కారణమని వేనోళ్ళ పొగిడినటువంటి ఎల్ విజయలక్ష్మి గారికి నా యొక్క ఆ, నృత్యంజలి తెలియపరుచుకుంటూ, నాతో పాటుగా నా మనవడైనటువంటి సాయి రిత్విక్, నా మనవరాలైనటువంటి రితికా శర్వాణి ఈ యొక్క ఛానల్ని మీరు ఆదరించి మున్ముందు మరిన్ని నా ప్రసారాల్లో భాగంగా విజయాన్ని చేకూరుస్తారని సదా వినమ్రతతో మిమ్మలను వేడుకుంటున్నాను. నమస్తే.